సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో డీటెయిల్డ్ గా మాట్లాడదాం. తులసిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. 2014 నుంచి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఏపీలో అర్థవంతమైన చర్చ జరిగినట్టు కానీ, ప్రజలకు పనికొచ్చే సంవాదం, సబ్స్టెన్స్ ఉన్న డిబేట్ జరిగినట్టు కానీ మీకు అనిపించిందా? నేను ఎందుకు చెప్తానంటే సార్, రీసెంట్ గా నిన్ననో మొన్ననో నేను ఒక దృశ్యం చూశాను. కొనతాల రామకృష్ణ ఆయన మీ పార్టీలో వైఎస్ఆర్ కేబినెట్ లో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగానే ఉన్నారు. చాలా డిగ్నిటీ ఉన్న నాయకుడు, సబ్జెక్ట్ ఉన్న నాయకుడు అని చెప్పి నేను 1-2 సార్లు మాట్లాడతాను మంత్రిగా ఉండగా నాకు అనిపించింది. అలాంటి కొనతాల రామకృష్ణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి మనవడి ప్రతిభా పాఠవాల గురించి ప్రసంగించారు. ఆయన చెస్ లో చెక్మేట్ ఎంత సమర్థంగా పెడతారు, ఎంత అంతర్జాతీయ బహుమతులు గెలుచుకున్నారు ముఖ్యమంత్రి గారి మనవడు గారు అనేది మాట్లాడారు. 10 సంవత్సరాల్లోనే చైల్డ్ ప్రాడిగీగా చెస్ లో ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ గా ఆయన పక్క పార్టీ, పొత్తులో ఉన్న పార్టీ ఎమ్మెల్యే. నేను అదే కొనతాల రామకృష్ణ గారి గురించి నేను చెప్తున్నా. ఇప్పుడు వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా 2004 తర్వాత నేను మాట్లాడి చాలా ఇంప్రెస్ అయి ఉన్నప్పుడు రీసెంట్ గా మాట్లాడిన చూసి నాకు చాలా డిసప్పాయింటింగ్ గా అనిపించింది. అసలు సభ నడుస్తున్న తీరు కానీ, నడుపుతున్న తీరు కానీ, సభలో పరిణామాలు కానీ, కుటుంబ సభ్యుల గురించి, చిన్నపిల్లల ప్రతిభా విశేషాల గురించి చర్చించే పరిస్థితి రావడాన్ని ఎట్లా చూడాలి? మనము క్రమానుగతంగా వచ్చినటువంటి డిగ్రేడేషన్. ఇప్పుడు ముందు స్పీకరే ఆలోచిస్తే, గతంలో నీలం సంజీవ్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ స్పీకర్ పదవికి వస్తానే ఆ పార్టీకి రాజీనామా చేసి అంటే న్యూట్రల్ గా ఉండాలనేది అది ఒక ఎగ్జాంపుల్. అటువంటి వాళ్ళు ఉన్నారు. రాను ఒక పార్టీలో ఉన్నప్పటికీ వీలైనంత వరకు న్యూట్రల్ గా అంతో ఇంతో అధికార పక్షానికి కొంత మొగ్గు ఉంటుంది, మెజారిటీ ఉంటారు కాబట్టి ఆ యాంగిల్ ప్రకారంగా ఆ పార్టీ నుండి వచ్చాడు కాబట్టి. కానీ వీలైనంత వరకు న్యూట్రల్ గా ఉండే వాళ్ళు కొందరు ఉన్నారు. ఇంకా రాను ఇది వచ్చేసి ఇంకా పేరుకే స్పీకర్ గాని వచ్చేసి చాలా మంది స్పీకర్స్ వచ్చేసి అనుకూలత చేస్తే మంత్రి పదవి ఇస్తారేమో, స్పీకర్ కంటే మంత్రి పదవి ఎక్కువ అని భావించే వాళ్ళు స్పీకర్లు అవుతున్నారు. ఇప్పుడు స్పీకర్ కంటే మంత్రి పదవి బాగుంటుందనే వాళ్ళు దానికోసం వచ్చేసి అధికార పార్టీ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునే దానికోసము స్పీకర్ వచ్చేసి మంత్రుల కంటే, ఎమ్మెల్యేల కంటే దిగజారి ముఖ్యమంత్రికి కొమ్ము కాసే పరిస్థితికి వచ్చారు. ముఖ్యమంత్రులుగా ఆ టైప్ వచ్చేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళ నుండి స్పీకర్ లో. కాబట్టి పరిణామ క్రమంలో వచ్చిన మార్పు ఇది ఒక కారణం. ఇంకా మీరు చెప్పినట్లు ఆ పరిణామ క్రమంలో అవతల నాయకుని పరిస్థితి బట్టి ఇక్కడ కూడా మీరు చెప్పినట్టు కొనతాల రామకృష్ణ గారి విషయంలోనే ఒకప్పటికి ఇప్పటికంటే నాటికి నేటికి ఓవరాల్ రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పు అనేది ఒక కారణం. కాబట్టి ఏది ఏమైనా స్పీకర్ అదే ఒకటైతే ఇంకా మిగతా మాట్లాడే వాళ్ళల్లో కూడా గతంలో వచ్చేసి మల్టీ పార్టీ సిస్టమ్ ఉండేది. ఆ పార్టీ 1-2-3 గతంలో సిపిఐ నుండి, సిపిఎం నుండి, కాంగ్రెస్ నుండి స్వతంత్రులుగా గెలిచే వాళ్ళు, తర్వాత జనతా, ఇట్లా కొంత ఎఫెక్టివ్ గా ఉండేది. ఇప్పుడు ఈ యొక్క 2014 నుండి ఆల్మోస్ట్ 2 పార్టీ సిస్టమ్ అయిపోయింది మన రాష్ట్రంలో. ప్రతిపక్షము రూలింగ్ పార్టీ. దీంతో వచ్చేసి కనీసం మల్టీ పార్టీ సిస్టమ్ ఉన్నప్పుడు మిగతా వాళ్ళన కొంత ఇంతకుముందు చెప్పి నర్రారాఘవరెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు వాళ్ళకు సభ్యుల సంఖ్య 1-2-3 ఉన్నా కానీ వచ్చేది మిగతా వాళ్ళకి అవకాశం వచ్చేది. అది ఒక కారణం అన్ని పార్టీలు రాకపోవడం అనేది. ఇంకా రాను వచ్చేసి ఈ యొక్క అసెంబ్లీలో సరుకు తక్కువైపోయి మాట్లాడేదాంతో సరుకు ఉంటే ఆ సరుకును ప్రొజెక్ట్ చేయాలని చూస్తాడు. యూజువల్ గా ప్రిపరేషన్ అయ్యి సరుకు ఉండేవాడు మిగతా వాళ్ళు ఏమైనా సరే నేను మాత్రం వచ్చేసి సరుకు ఉండేవాడికి ప్రజలు అప్రిషియేట్ చేస్తారు, అవతల మిగతా సభ్యులు కూడా. దానికి ఆ ప్రిపరేషన్ రాకపోవడము, సరుకు లేకపోవడము, సరుకు లేనప్పుడు ఇవన్నీ కూరకు మసాలా అవసరమే. కానీ పావు కోడికి 30 మసాలా పెడితే ఎట్టుంటది? 30 కోడికి పావు మసాలా పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ పావు కోడికి 30 మసాలా పెట్టే పరిస్థితి వస్తుంది సరుకు లేకపోవడము. తర్వాత బంగారంలో రాగి ఎంతో ఇంతో కలిస్తే అది ఆభరణం అవుతుంది. రాగి ఎక్కువైతే రాను వచ్చేసి ఇది సరుకు లేకపోవడము, బంగారు తక్కువ, రాగి ఎక్కువైపోయింది, కోడి మాంసం తక్కువ, మసాలా ఎక్కువైపోయి ఈ విధంగా మొత్తం వచ్చేసి అప్సెట్ అయిపోతుంది. అసెంబ్లీ సమావేశాలు అంటేనే ఇంకా పర్సనల్ గా పోవడము, వాడు ఒకటి తిడితే నేను 2 తిడితే గన అనేది దీనికి కొంత మీడియా కూడా కారణమే. దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాయి. మిగతా మాట్లాడింది గంట సేపు బ్రహ్మాండంగా మాట్లాడిన దాన్ని ప్రొజెక్ట్ చేయరు. ఈ యొక్క నిమిషంలోనే
వాడు ఏం తిట్టాడు, ఎన్ని లకారాలు వాడాడు, ఇన్ని లకారాలు వాడాడు, అదే దీనికి ఫోకస్ చేయడం కూడా ఎక్కువైతుంది. ఇది కొంతమంది యువత, దీన్ని లైక్ చేసే యువత కూడా కొంత తయారైపోయినారు. కాబట్టి సమాజంలో మార్పు, నాయకులు ఇదే చంద్రబాబు నాయుడు రాజశేఖర్తో డీల్ చేసిన చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ తో డీల్ చేసిన చంద్రబాబు నాయుడు డిఫరెన్స్ కనపడుతుంది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒకటైపోతే వచ్చేసి ఒక మంచి మాయాబజార్ సినిమా చూసినట్టు ఉండేది అసెంబ్లీ అంటే. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అది ఒక మంచి పిక్చర్, 300 సంవత్సరం ఆడిన సినిమా చూసినట్టు ఉండేది. మరి ఇప్పుడు ఎలా ఉంది చంద్రబాబు హ్యాండింగ్? మార్పు వచ్చేసింది అవతల బట్టి, ఆయనలో మార్పు వచ్చింది. అది ఏజ్ మార్పు కావచ్చా, అవతల ప్రతిపక్ష నాయకుని ప్రవర్తన బట్టి మనం కూడా ఇంతకుముందు వచ్చేసి ఏం పిక్కుంటారు అనేది మీరు చెప్పినట్లు గట్స్ అనేది పదము అన్నప్పుడు, ఇప్పుడు ఏం పిక్కుంటాం అనేది వచ్చేసి ఇంకా రోజు ఎన్నిసార్లు వాడతారో వచ్చేసి బయట గానీ లోపల గానీ ఆ స్థాయికి. ఏపీ బడ్జెట్ వచ్చేసి 3 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. 3,40,000 కోట్లు ఏమో అంటున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా. ఇంత భారీ బడ్జెట్ అంకెల రంకెలని రాస్తా ఉంటుంది మీడియా, అలా అంకెలేమో రంకెలేస్తా ఉన్నాయి. తీరా చూడబోతే 5,000 కోట్లు 5 ఏళ్లలో లేవు అని చెప్తూ మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ PPP మోడల్ అని చెప్పి ఇవ్వడం చూస్తా ఉన్నాం. దీన్ని ఎలా చూడాలి సార్? అంత భారీ బడ్జెట్ ఉన్న రాష్ట్రం 5,000 కోట్లు ఖర్చు పెట్టలేకపోతుంది అంటే ఆ లెక్క డొల్లనుకోవాలా, లేకపోతే కమిట్మెంట్ లేదనుకోవాలా? మెడికల్ కాలేజ్ విషయంలో మాత్రము ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్ ఇది. ఇప్పుడు పులివెందులే తీసుకున్నాం, మీరు విజిట్ చేశారు పులివెందుల, మిగతా 10 కాలేజెస్. పులివెందులది ఆల్మోస్ట్ వచ్చేసి ఆడ హాస్పిటల్, కాలేజీ, నర్సింగ్ కాలేజీ, క్వార్టర్స్, ఈ 4 ప్రధానంగా ఉండేటి ఆ క్యాంపస్ లో. హాస్పిటల్ సంబంధించి 100% అయిపోయినాయి భవనాలు. నర్సింగ్ కాలేజీ 100% అయిపోయింది. మెడికల్ కాలేజీకి 60 to 70% అయిపోయినాయి. క్వార్టర్స్ 60 to 70%. దీనికి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చారు. వచ్చి చూసి హాస్పిటల్ అయిపోయింది, నర్సింగ్ కాలేజీ బిల్డింగ్స్ అయిపోయినాయి, సీట్లు శాంక్షన్ కాలేదు కాబట్టి 50 MBBS సీట్లకు ఈ నర్సింగ్ కాలేజీలో క్లాసులు నిర్వహించవచ్చు. హాస్పిటల్ ఉంది, 50 మందికే, మిగతా క్వార్టర్స్ లోపల అయిపోతాయని చెప్పేసి 2024-25కు నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు 50 MBBS సీట్లు అలాట్ చేశారు. మిగతా వాటికి అలాట్ చేయలేదు, ఇది అలాట్ చేశారు. అలాట్ చేసిన దాన్ని ఈ గవర్నమెంట్ వస్తానే ఇక్కడ ఫెసిలిటీస్ అకామిడేషన్ పూర్తి కాలేదు, బిల్డింగ్స్ పూర్తి కాలేదు, తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ లేదు, మాకు వద్దు అని చెప్పేసి లెక్క రాశారు. జనరల్ గా సీట్ల కోసం ప్రాకులాడతారు ఇక రాష్ట్ర ప్రభుత్వాలు. మాకు 50 చాలవు, 150, 100 కావాలా, 150 కావాలని అడగాల్సింది పోయి మాకు 50 MBBS సీట్లే వద్దని రాసి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను వచ్చేసి. రెండవది అక్కడ 50 ఎకరాలు, అక్కడ ఇప్పుడు రియల్ ఎస్టేట్ తగ్గింది కాబట్టి 2 కోట్లు ఉంది, లేకుంటే 5 కోట్ల వరకు ఉంటుంది ఎకరా 5 కోట్ల వరకు ఉండేది. ఇప్పుడు 2 కోట్లు వేసుకున్నానే 50 ఎకరాలకు 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల భూమి గవర్నమెంట్ది. 500 కోట్లకు గాను 420 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం అన్నిటికీ 500 కోట్లకు 420 crores ఖర్చు వేశారు. భూమి వచ్చేసి 100 కోట్ల ప్రభుత్వము, 420 crores. ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు సీట్లు క్యాన్సిల్ అప్రూవ్ చేసి ఇస్తే దాన్ని వద్దని దీన్ని ఏమనుకోవాలా? నువ్వు ఎందుకు చేశారంటారు అట్లా? అంటే పులివెందులు అంటే జగన్ నియోజకవర్గం అన్నా, లేకపోతే వేరే కారణాలు? జగన్ నియోజకవర్గం మిగతా 10 కూడా చేశారు కాబట్టి ఈడ జగన్దే అనుకోవాల్సిన అవసరం లే. ఈడ కమిషన్, దీంట్లో కాసుల కక్కుర్తి కమిషనర్ కోసం తప్ప మిగతా కారణమే లేదు. వచ్చేసి దీంట్లో డబ్బు అన్నామా, వీళ్ళు చెప్పేవి దాదాపు వచ్చేసి 5,000 కోట్ల రూపాయలు కావాలా, అంత డబ్బు మా దగ్గర లేదు, అందుకోసం PPPకి పోతున్నామని చెప్తారు వీళ్ళు. కానీ ఇది మనం బడ్జెట్ చూస్తే మీరు చెప్పినట్టు 2025-26 బడ్జెట్ 3,22,000 కోట్లు, 25-26 బడ్జెట్. అంతకుముందు 2024-25 ఢిల్లీ ఉన్నారు. 3,22,000 కోట్ల బడ్జెట్ లో 5,000 కోట్లు అనేది అది చాలా ఇన్సిగ్నిఫికెంట్. దట్ ఈజ్ నంబర్ 1. రెండవది, ఈవెన్ ఈ 10 మెడికల్ కాలేజీకి నాబార్డు టైప్ అయింది. ఈవెన్ బడ్జెట్ లో కూడా అవసరం లేకుండా నాబార్డు వచ్చేసి ఇస్తామని చెప్పేసి టైప్ అయిపోయింది. కాబట్టి డబ్బు అనేది సమస్యే కాదు, మీ బడ్జెట్ లో చూసుకున్నా సమస్య కాదు. లేదా వచ్చేసి నాబార్డు ఆల్రెడీ టైప్ అయింది కాబట్టి నీకు బడ్జెట్ లో కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు. నాబార్డు ఎప్పుడో దాని తర్వాత వడ్డీలు వాళ్ళ కట్టేది. కాబట్టి డబ్బు విషయం అనేది ఇష్యూనే కాదు. తర్వాత ఇవన్నీ ఇంకా పునాది దశలోనే ఉన్నాయనుకుంటే కొన్ని ఈ యొక్క పులివెందులు వచ్చేసి అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది, మిగతాయి కూడా దాదాపు 50-60% స్టేజ్ లో ఉన్నాయి. కాబట్టి పునాది స్టేజ్ లో ఉన్నది అని అనిత చెప్పింది అది కరెక్ట్ కాదు. డబ్బులు లేకుండా ఉన్నాయనేది అది తప్పు, అది కరెక్ట్ కాదు. మరి ఎందుకు చేసినట్లు? కేవలం వచ్చేసి కమిషన్ల కక్కుర్తితో. నువ్వు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి, నువ్వు ప్రైవేట్ వాళ్ళకు వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఇవ్వడం పెట్టి ఆల్రెడీ
దాని శాంక్షన్ అయిందే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, దాని పేరే వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల. దానికి అడ్వాన్స్ వచ్చిందని నువ్వు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి. నువ్వు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వాళ్ళ సావులు నచ్చుకుంటారు, దాంట్లో జీతము గీతం అంతా వదిలేస్తారు. ఇక్కడ నువ్వు భూమి గవర్నమెంట్ది, దానికి డబ్బు ఖర్చు పెట్టింది గవర్నమెంట్ది, దానికి తగ్గట్టుగా మళ్ళా 2 years కు సిబ్బందికి శాలరీసీలు ఇస్తారంట. అది కాక వైబిలిటీ గ్యాప్ వైబిలిటీ ఫండ్ వచ్చేసి మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే ఇలా ఇస్తారంట. అంతా నువ్వే ఇచ్చేటప్పుడు ప్రైవేట్ వాడికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కాబట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ను ప్రైవేట్ పరం చేయడం అనేది PPP అనేది ప్రైవేటేషన్ ముద్దు పేరు అంతే. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఇది ప్రైవేటేషన్ కంటే భయంకరమైనది. ప్రైవేటేషన్ లో అంతా కూడా పెట్టుకుంటాడు ఖర్చు, గవర్నమెంట్ ఉండదు. ఇక్కడ నువ్వు PPP పేరుతో గవర్నమెంట్ ది ప్రైవేట్ కు వచ్చేసి ప్రజల సొత్తును అత సొత్తు అల్లుడు దానం చేసినట్టు చేసి దాంట్లో కమిషన్ కొట్టే వ్యవహారం. అయితే కాలేజీలు ఒకటి సార్. రెండోది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా, జిల్లాలో పెద్ద ఆసుపత్రి అంటారు, ఇట్లాంటి వాటిల్లో కూడా సర్వీసెస్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాము, యంత్ర పరికరాలన్నీ వాళ్ళు చేస్తారు అని చెప్పి ప్రైవేట్ ని తీసుకురావడం కనపడతా ఉంది. మీరు MBBS చేసిన పొలిటీషియన్ గా ఇలా ప్రైవేట్ చేతుల్లోకి వైద్య విద్య గాని ప్రజారోగ్యం గాని వెళ్ళిపోతే సామాన్య ప్రజలు అసలు MBBS చదివే పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వ కాలేజీ లేకపోతే తర్వాత ఆరోగ్యశ్రీ లాంటివి అంతంత మాత్రం ప్రైవేట్ అయిపోతుంది వైద్యమేమో. మరి అలాంటప్పుడు సామాన్యుడికి పేదవాడికి వైద్యం అందే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని వ్యతిరేకించారు 1982లో. ఆయన క్యాసెట్ చూస్తే దాంట్లో ఇది ఉంది, క్యాపిటేషన్ ఫీజును మెడికల్ కాలేజీలో క్యాపిటేషన్ ఫీజును వ్యతిరేకిస్తూ డొనేషన్ కట్టి డబ్బుతో కట్టి MBBS డిగ్రీ సంపాదించుకున్నవాడు ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ గల్లంతుగాడ అని ఎన్టీ రామారావు గారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినారు. ఆయన పేరు చెప్పుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇది ఎన్టీ రామారావు గారి ఆశయానికి విరుద్ధము. మీరు చెప్పినట్లు ప్రతిభకు పాడే కట్టడము, ఫస్ట్ అంటే డబ్బుకు పట్టాభిషేకం చేయడము, తర్వాత కాలేజీల్లో ప్రతిభావంతులైన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు, ఆసుపత్రిలో ఉచిత చికిత్స దూరం అవుతారు, ఇక్కడ ఉచిత వైద్య విద్యకు దూరం అవుతారు, తర్వాత ప్రతిభకు దెబ్బతింటుంది. రామారావు గారి ఆశయానికి వ్యతిరేకం వచ్చేసి ఏ కోణం చూసినా జస్టిఫికేషన్ కాదు. వైద్య విద్యలో ఈ యొక్క ప్రైవేటైజేషన్ అనేది, ఈ యొక్క క్యాపిటేషన్ ఫీజు కరెక్ట్ కాదు. విద్య వైద్యం లాంటివి ప్రజల కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వ బాధ్యత, కర్తవ్యం ఉంటాం కదా, అది ప్రైవేట్ కి ఇచ్చేస్తా ఉన్నాము. PPP అనేది మెడికల్ కాలేజీలు హాస్పిటల్లోనే కాదు, అసలు ప్రతి రంగంలోనూ టూరిజం లాంటి వాటి దగ్గర నుంచి, అంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా 50-100 కోట్లతో అద్భుతాలు చేసే రంగాలు, అలాంటి వాటి దగ్గర నుంచి ప్రతి రంగంలోనూ PPPని ముందుకు తీసుకొచ్చి, నిన్న మొన్న చూస్తే అమరావతిలో కూడా సౌకర్యాలన్నీ PPP మోడల్లోనే క్రియేట్ చేస్తారు అని చెప్తున్నారు. ఇలాగా క్యాష్ ఫ్లో ఉండి క్యాష్ రిచ్ అనిపించుకునే యాక్టివిటీస్ అన్నిట్లోనూ PPP రావడాన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి ఏపీ? ఇప్పుడు కొన్ని రంగాలు కొంతవరకు వచ్చేసి ఆడ గవర్నమెంట్ లేకపోతే వచ్చేసి మామూలుగా రోడ్లు వచ్చేసి నేషనల్ హైవేస్ ఉన్నాయి, సరే ఆ కార్లలో పోయే వల్ల అది యాక్చువల్ గా నాకు తెలిసి గవర్నమెంట్ ఏం లేదు, వాళ్ళు వచ్చేసి తర్వాత రాబట్టుకునే విధంగా. ఇక్కడ గవర్నమెంట్ ది పెడుతూ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం, టోటల్ గా ప్రైవేటేషన్ కు కొన్ని ఇచ్చినా అది సరే అదేదో కొన్ని అనుకోవచ్చు. కానీ మీరు చెప్పినట్టు వైద్యానికి విద్యకు సంబంధించి ఇది ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ కు సంబంధించే ఉండాలి, దీంట్లో ప్రైవేటేషన్ ఉండకూడదు. జనరల్ గా ఒకవేళ ఉన్నా గానీ గవర్నమెంట్ ప్రైవేట్ కు ఆల్రెడీ ప్రైవేట్ కొన్ని ఉన్నాయి, ఉంటే ఆల్రెడీ దాన్ని పోనుకోవచ్చు. గవర్నమెంట్ ప్రైవేట్ కూడా ఏమాత్రం కరెక్ట్ కాదు. కొన్ని రంగాల్లో ప్రైవేటైజేషన్ కానీ PPP, ఇప్పుడు నేషనల్ హైవేస్ విషయంలో కొంత గవర్నమెంట్ దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి అనే ఉద్దేశం చేసిన పర్లేదు, కానీ వైద్య విద్యలోనూ విద్యారంగంలోనూ దాన్ని ఎంకరేజ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అసెంబ్లీ సమావేశాలంటే చాలు అసలు ఎజెండా ఏంటి, ఏ సమస్యలు ప్రస్తావనకు వస్తాయి అనే దానికంటే కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని వాళ్ళు, హోదా ఏం చేసుకుంటారో చేసుకుంటారు అన్నట్టుగా వీళ్ళు, ఇదే పబ్లిసిటీ స్టంట్ అయిపోయింది ప్రతిసారి. అసలు ఈ హోదా గొడవ ఏంటి? అసెంబ్లీ సమావేశాల్లో అసలు గత 2 ఏళ్లుగా గానీ అంతకు ముందు గానీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో అర్థవంతమైన చర్చ జరిగినట్టు గానీ, హోరాహోరీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ సంవాదం జరిగినట్టు గానీ నాకైతే ఎక్కడ కనపడలా. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోవడం లేదు, ఆయన గాని ఆయన ఎమ్మెల్యేలు గాని. దానికి 2 కారణాలు చెప్తున్నాడు ఆయన. ఒకటి, ప్రతిపక్ష పార్టీ హోదా మా పార్టీకి ఇవ్వలేదు, ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా నాకు ఇవ్వలేదు, దీనివలన మాట్లాడడానికి ఎక్కువ సమయం రాదు, అందువల్ల పోయినా ఒకటే పోకున్నా ఒకటే, నాకు అది ఇస్తేనే పోతాను అనేది ఆయన చెప్పే కారణాలు. ఈ 2 కారణాలు కూడా వ్యాలిడ్ పాయింట్స్ కాదు. మనకు అసెంబ్లీ సాంప్రదాయాలు తీసుకున్నా లేదా అసెంబ్లీ నిబంధనలు తీసుకున్నా ఏముంది,
మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో 10% ఒక పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలన్నా, ఆ నాయకునికి ప్రతిపక్ష పార్టీ నాయకునికి హోదా ఇవ్వాలన్నా టోటల్ ఎమ్మెల్యేల సంఖ్యలో 10% ఆ పార్టీకి ఉండాలనేది ఒక సాంప్రదాయం, ఒక నిబంధన. ఆ ప్రకారంగా ఇక్కడ 175 ఎమ్మెల్యేలు కాబట్టి 10% అంటే 18 మంది ఉండాలి. ఆ పార్టీకి 11 మంది వచ్చారు, 7 షార్టేజ్ ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా రాదు, ఆయనకు ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా రాదు. పోనీ ఈయన కోసం ఏమైనా కొత్తగా పెట్టారా అంటే లేదు. నిబంధనలు తీసుకుంటే, గత సాంప్రదాయాలు తీసుకుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 26 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అప్పుడు మొత్తం సీట్లు 294, దాంట్లో 10% అంటే 29 గాను 26 వచ్చాయి. 3 షార్టేజ్ ఉంటే అప్పుడు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ సిఎల్పి లీడర్ జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కానీ ఆయన సిఎల్పి లీడర్ ఇప్పటికీ జనార్దన్ రెడ్డిని సిఎల్పి లీడర్ గానే తప్పన చేసి ప్రతిపక్ష నాయకుడు హోదా కాదు, సిఎల్పి లీడర్ గానే బ్రహ్మాండంగా షైన్ అయినాడు. అప్పుడే ఆల్మట్టి గురించి మొదలు పెట్టింది ఆయన, యాక్చువల్ గా దాన్ని ఇష్యూ చేసింది ఆయన. అదేవిధంగా పార్లమెంటు లోక్సభలో తీసుకుంటే 2014లో అక్కడ మొత్తం 543, దాంట్లో 10% అంటే 54 రావాలి. కాంగ్రెస్ పార్టీకి 44 వచ్చినాయి కాబట్టి ఇవ్వలేదు. నెక్స్ట్ 2019లో 52 వచ్చినాయి, 2 తక్కువ, అయినా ఇవ్వలేదు. 2024లో 99 వచ్చినాయి, ఇచ్చారు. కాబట్టి రీసెంట్ ఇవన్నీ మనకు ఎగ్జాంపుల్స్ అటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ పార్లమెంటు లోక్సభలో కానీ. కాబట్టి ఆ సాంప్రదాయం ప్రకారంగా నీకు 18 రావాలి కాబట్టి 11 వచ్చినాయి కాబట్టి రాదు, అది ఆయనకు తెలుసు. కానీ అది దానే పట్టుకొని ఊగురావడం అనేది ఇది మూర్ఖత్వం. అయితే సరే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సభని నడుపుతున్న వాళ్ళు గాని సభానాయకుడు గాని రాజకీయంగా ఎదుటి వాళ్ళని బుల్డోజ్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఆఖరికి స్పీకర్ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా 11 సీట్ల పార్టీ 11 నిమిషాలు 11వ తారీఖు అని సోషల్ మీడియా ట్రెండ్ తరహాలో ట్రోల్ చేసే సిచ్యువేషన్ ఉన్నప్పుడు, అంటే నిష్పాక్షికత లేనప్పుడు సభలోకి వచ్చినంత మాత్రాన లాభమే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 175 బై సమ్ ఆఫ్ ద టైం ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ప్రతి ఎజెండా మీద వస్తుంది. 4 నిమిషాల్లో నేనేం మాట్లాడతాను, ముఖ్యమంత్రి ఒక టాపిక్ మీద సపోజ్ బడ్జెట్ తీసుకుంటే ఆయన 2 గంటలు మాట్లాడతాడు, నాకు 3 నిమిషాలు ఇచ్చారనుకోండి, నేను ఈ ఎజెండా వినిపించలేను కదా అంటున్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మనం చరిత్ర తీసుకుంటే ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ స్పీచ్, మొత్తం చరిత్ర గతినే మార్చిన స్పీచ్ వచ్చేసి అమెరికా అంతర్యుద్ధం అప్పుడు అబ్రహం లింకన్. ఆయన 2 నిమిషాలే మాట్లాడింది. అమెరికా మిలిటరీని ఉద్దేశించి మొత్తం అంతర్యుద్ధం, సగం దేశం అట్లా సగం దేశం ఇట్లా, మొత్తం బానిసలకు అనుకూలంగా ఉండాలన్నా బానిసకు వ్యతిరేకంగా చెప్పేసి దాని మీద సగం రాష్ట్రాలు ఆ పక్క సగం రాష్ట్రాలు ఈ పక్క, మిలిటరీలోనే చీలికి వచ్చింది, మిలిటరీ సైన్యాధిపతి ఆ పక్క పోయాడు. అటువంటి పరిస్థితుల్లో అబ్రహం లింకన్ అమెరికా మిలిటరీని అమెరికా ప్రజలు ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడినాడు. మొత్తం చరిత్ర గతిని తిప్పేసింది. మొత్తం వచ్చేసి ఆ యుద్ధంలో దేశ ప్రజలు వచ్చేసి ఆయనకు ఆకర్షితులయ్యారు. మొత్తం మిలిటరీ వచ్చేసి ఆయన స్పీచ్ ని యాక్సెప్ట్ చేసి వీరవిహారం చేసి మరుసటి రోజుకి సరెండర్ అయిపోయినాడు. ప్రతిపక్ష మిలిటరీ అంతా సరెండర్ అయిపోయింది. 2 నిమిషాలు మాట్లాడింది. తర్వాత చర్చిల్ ప్రపంచంలోనే పెద్ద ఒక మంచి ఆరేటర్ కింద లెక్క ఆయన. చర్చిల్ వచ్చేసి ఇంగ్లాండ్ ప్రధానమంత్రి. ఆయన చెప్పాడు ఒక సందర్భంగా, నేను 5 నిమిషాలు మాట్లాడాలనుకుంటే 5 రోజులు ప్రిపేర్ అవుతా, అర్ధ గంట మాట్లాడాలంటే 1 రోజు ప్రిపేర్ అవుతా, 2 గంటలు మాట్లాడాలంటే ప్రిపరేషన్ అవసరం లేదు, సుత్త కొట్టడం ఏదో ఒకటి. కాబట్టి ఎంతసేపు మాట్లాడమని కాదు, దాంట్లో ఎంత సరుకు ఉంది అనేది ముఖ్యం. ఒక యాంగిల్, ఒక చిలిపి కోట్ కూడా తిరుగుతూ ఉంటుంది సార్. ఇప్పుడు చర్చలు అన్నారు కదా, గుడ్ స్పీచ్ లెంత్ ఎంత ఉండాలి అంటే అమ్మాయి స్కర్ట్ లాగా ఉండాలి, సాధ్యమైనంత కవర్ చేయాలి, సాధ్యమైనంత క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి అని చెప్తాడు. అది కూడా తిరుగుతాడు. కరెక్ట్. ఈవెన్ మనకు మన రాష్ట్రంలోనే ఫేమస్ గా తీసుకుంటే ఇప్పుడు వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, అంతమంది నర్రా రాఘవరెడ్డి, ఓంకారు, అంతమంది తరిమేల నాగిరెడ్డి, సుందరయ్య, వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళకు సంఖ్యాబలం బట్టి కాదు, వాళ్ళు ఎంతసేపు మాట్లాడినట్టు కాదు, మాట్లాడిన టైంలో ఏం మాట్లాడినారు అనేది ఒక వెంకయ్య నాయుడు జైపాల్ రెడ్డి మాట్లాడితే ముఖ్యమంత్రి గాని ప్రతిపక్ష నాయకులు గాని ప్రజలు గాని వినాలనిపించేట్టుగా ఉండేది. ఆ స్పీకర్ కూడా వచ్చేసి 5 నిమిషాలు ఏమనుకున్నాడు, టైం మర్చిపోతారు. కాబట్టి ఇక్కడ మనము చెప్పే విధానము, ఇప్పుడు మీ నాయన అనొచ్చు, మీ అమ్మ మొగుడు అనొచ్చు, దాంట్లో డిఫరెన్స్ వచ్చేసి ఆ మాట్లాడే విధానంలో శృంగారము వ్యభిచారము అని మాట్లాడే దాంట్లో. కాబట్టి పెద్ద పెద్ద ఆరేటర్స్ అందరూ, వక్తలందరూ, ప్రభావితం చేసిన చరిత్ర గతిని మార్చిన వాళ్ళందరూ ఎక్కువ సేపు మాట్లాడి మార్చిన వాళ్ళు కాదు, తక్కువ టైంలో ఎఫెక్టివ్ గా మాట్లాడిన వాళ్ళే పెద్ద వక్తలు, చరిత్ర గతిని మార్చినటువంటి వాళ్ళు.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ యాంగిల్లో ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ముందు పోయింటే కదా, నువ్వు ముందు అసెంబ్లీకి పోయి నీకు ఆ విధంగా జరిగింటే, గతంలో ఎన్టీ రామారావు పోలేదు, జయలలిత పోలేదు, చంద్రబాబు నాయుడు పోలేదు, కానీ వాళ్ళు పోయిన దానికి ఒక కారణం ఉంది. జయలలితకు అవమానం జరిగింది, చంద్రబాబు నాయుడికి అవమానం జరిగింది, ఎన్టీ రామారావుకి అవమానం జరిగింది. దాని మీద వచ్చేసి వాళ్ళు పోలేదు, కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు పోయినారు. ఇక్కడ నువ్వు అసెంబ్లీకి పోయి నీకు అవమానం జరిగింది ఏం లేదు, నువ్వు అసెంబ్లీకే పోలేదు. అది నెంబర్ 1. ఏదో జరుగుతుందని ఊహించుకుంటున్నావో, టైం ఇవ్వరని ఊహించుకుంటున్నావో, కాబట్టి అది ఊహ, ఆడ యాక్చువల్. పోనీ నువ్వు పోలేదు, ఈ కారణం చేత అనుకున్నావు. మరి మిగతా వాళ్ళు వచ్చేసి వాళ్ళు పంపించవచ్చు కదా, నువ్వు ఎమ్మెల్సీలను పంపిస్తున్నావు, ఎమ్మెల్యే ఎందుకు పంపించకూడదు? కాబట్టి ఏ మాత్రం జస్టిఫికేషన్ లేదు జగన్మోహన్ రెడ్డి ఆ అసెంబ్లీకి పోకపోయేదానికి. నేను నీ కోసం స్పెషల్ గా పెట్టిన రూల్స్ కాదు, ఇది సాంప్రదాయబద్ధంగా భారత పార్లమెంట్ లో అసెంబ్లీలో వచ్చింది. రెండవది, నీకు మాట్లాడడానికి టైం వేరని చెప్పేసి నువ్వు ఊహించుకుంటున్నావు, నువ్వు ఆడ జరుగుతుందేమో అని చెప్పేసి. కాబట్టి అది కరెక్ట్ కాదు. పోయిన తర్వాత అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్, ఇది సంప్రదాయం అని మీరు ఒక ఆర్గ్యుమెంట్ వినిపించారు. ఇప్పుడు మోర్ ఆర్ లెస్ టీడీపీ సపోర్టర్స్ కానీ పార్టీ నాయకులు కానీ ఇదే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అయితే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. 2015 ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లకి 67 సీట్లు ఆపుకొచ్చినాయి, ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్. బీజేపీకి 3 సీట్లు వచ్చినాయి. లెక్క ప్రకారం 7 సీట్లో 8 సీట్లో ఉండాలి కాబట్టి 10% అంటే వాడికి ఇయ్యకూడదు. కానీ కేజ్రీవాల్ సంవాదం జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయి, 2 రాళ్లు రబ్ చేస్తేనే నిప్పురవ్వ పుట్టింది, ప్రజా ప్రయోజనాలు కూడా అంతే అని ఒక స్పిరిట్ తోని ఆయన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చాడు, యాంపిల్ టైం కూడా ఇచ్చేవాడు. బహుశా అలాంటి విధానాలు అనుసరించడం వల్లే ఆయనకి కంటిన్యూటీ నెక్స్ట్ టర్మ్ కూడా గెలిచాడేమో అప్పుడు అనిపిస్తుంది. అయితే అలాంటి పరిస్థితి ఇక్కడ ఏది 164 వర్సెస్ 11 ఉన్నా కానీ కేజ్రీవాల్ తరహా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచన కూటమి కానీ చంద్రబాబు కానీ చేయలేకపోవడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి టైం ఇస్తే రాజకీయంగా దెబ్బతింటాము అనే భయమా, లేకపోతే ధైర్యం సరిపోవట్లేదు అనుకోవచ్చా? ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ ఏంటి? మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఒకటి, కానీ ఈ పక్క కూడా వేరే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చెప్తు కదా, పి జనార్దన్ రెడ్డి రాహుల్ గాంధీకే ఇవ్వలేదు. ఇవన్నీ చరిత్ర, ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ కదా. అలా చేయకపోవడానికి కారణం ఏంటి? ఫైనల్ గా డిపెండ్స్ అపాన్ ద స్పీకర్. ఫైనల్ గా స్పీకర్ ఇస్తే సంతోషమే, ఈ లేదు ఏం దాని మీద ముందు పట్టుదలేదు. నీకు వచ్చేసి నువ్వు నీ వర్షనే చెప్తున్నావు, 1 సైడే చెప్తున్నావు, ఢిల్లీ చెప్తున్నావు, ఈ పక్క వాళ్ళు చెప్తున్నారు. తర్వాత అది మన రాష్ట్రానికి సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. కాబట్టి ఇప్పుడు నీకు స్పీకర్ ఇస్తే సంతోషమే. నువ్వు ఇవ్వకుండా ఎమ్మెల్యేగా నీకు పోయే అర్హత ఉంది కదా. నీకు ఎమ్మెల్యేగా పోయి నీకు టైం ఇవ్వనప్పుడు అప్పుడు మాట్లాడొచ్చు. నీకు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఇవ్వాలని ఏముంది? నీకు ప్రతిపక్ష నాయకుడిగా నీకు ఎక్కువ టైం ఇవ్వాలని ఏముంది? ఏం లేదే. నీకు ఎమ్మెల్యేగానా స్పీకర్ అనుకుంటే ఎమ్మెల్యేగా నీకు ఎక్కువ టైం ఇవ్వచ్చు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చి ఉడక నీకు ఇవ్వకపోవచ్చు. నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చినా గానీ నీకు టైం ఇవ్వాలని ఏం లేదు. డిపెండ్స్ అపాన్ ద స్పీకర్. కొందరు ఎమ్మెల్యేలకు ఎక్కువ టైం ఇస్తారు. ఇప్పుడు వెంకయ్య నాయుడుకు, జయపాల్ రెడ్డికి ఎక్కువ టైం ఇచ్చేవాళ్ళు, వాళ్ళ దగ్గర సరుకుందనో లేకుంటే ఇంకోటో. కాబట్టి ప్రతిపక్ష నాయకుని హోదా సరే ఇచ్చింటే బాగుంది అనుకున్నాం, ఇవ్వలేదు. నీకేమైనా వచ్చేసి ఖచ్చితంగా ఇవ్వాలని లేదు కదా, అప్పుడు వచ్చేసి దానే పట్టుకునేందుకు. నువ్వు ఎమ్మెల్యేగా, నేను పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రజలు అనుకున్నది నిన్ను ప్రతిపక్ష నాయకుని గానా, ముఖ్యమంత్రి గానా, ఎమ్మెల్యే గానా? నేను ఎన్నుకున్నది ప్రజలు. ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజలు ఎమ్మెల్యేగానే ఎన్నుకుంటారు. చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలు గాని, లేకుంటే పొంగనూరు రామచంద్రారెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి పులివెందుల గాని, వీళ్ళు ఎన్నుకున్నది మీ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. కానీ ఎమ్మెల్యేలకు ఎన్నుకున్న తర్వాత, గెలిచిన తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసాడు ముఖ్యమంత్రి అవుతాడు, మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ చేస్తే ప్రతిపక్ష పార్టీ లీడర్ అవుతాడు. నేను ఎన్నుకున్నది ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష పార్టీగా, ఏమి డైరెక్ట్ ఎలక్షన్స్ కాదు, ముఖ్యమంత్రికి ప్రతిపక్ష పార్టీకి రాష్ట్రంలో. కాబట్టి నేను పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఎన్నుకుంది ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యే ఏమని? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే ఆ శాసనసభ్యుడు. శాసనసభకు పోతేనే శాసనసభ్యుడు. నువ్వు శాసనసభకే పోనప్పుడు వచ్చేసి నువ్వు ఎమ్మెల్యే పదవికి నువ్వు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నావు. కాబట్టి నువ్వు పొదల్చుకుంటూ రాజీనామా చేసేసి 2029లో ఒకేసారి పోంక నన్ను డైరెక్ట్ గా వచ్చేసి నన్ను నా పార్టీని గెలిపిస్తేనే, ముఖ్యమంత్రి హోదా ఆ మెజారిటీ గెలిపిస్తేనే నాకు ఓట్లేయండి, లేదా కనీసం వచ్చేసి 18 సీట్లు వస్తేనే ప్రతిపక్ష పార్టీ ఓట్లేయండి, లేకుంటే ఓట్లు వేయకండి, ఎమ్మెల్యే అయితే వద్దు అని ఎన్నికలకు పోండి. ఈ లోపల ఈ నియోజకవర్గానికి ఎవరెవరు ఎమ్మెల్యేలు వస్తారు కదా. నువ్వు రాజీనామా చేస్తే నువ్వు అసెంబ్లీ కన్నా పో ఎమ్మెల్యేగా, లేదు రాజీనామా చేస్తే ఈయనే కాదు మిగతా వాళ్ళు కూడా మీ స్థానంలో ఎవరెవరు వస్తారు? రేపు వచ్చేసి కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలో పోటీ చేస్తాయి,
నిజంగా ఈ పార్టీ మీద వ్యతిరేకత ఉంటే అధికార పార్టీ మీద మీరు కూడా సపోర్ట్ చేయండి, ఈ యొక్క కాంగ్రెస్ కో లేకుంటే డిప్యూటీ పార్టీకో గెలిచి ఇలా వాణి వినిపిస్తారు. మీ వాడిని వచ్చేసి ఇంక మీరు పబ్లిక్ లోకి పోతారండి, మీరు వచ్చేసి ఇంకా రాజీనామా చేసేసి మేము దానికి పోతున్నాం అని చెప్పేసి పోండి. మీరు ఎమ్మెల్యే పదవిని పెట్టుకుంటే దానికి ఎమ్మెల్యే పదవికి ఏమో రాజీనామా చేయరు, దానికి ఏమన్నా జీతం దానికి ఇబ్బంది వస్తుందేమో శాసనసభ సభ్యుల నుంచి చెప్పేసి 60 రోజులు వర్షం పడి అనేది లేకుండా దానికోసం పోతారు. అంటే పిరికితనం, ఒక దిక్కు మూర్ఖత్వం. ఇప్పుడు సుభాష్ రత్నగాడు భర్తృహరి ఒక చిన్న పద్యం, తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటు కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. కాబట్టి ఇది మూర్ఖోక్తం అనుకోవాలా, అవివేకం అనుకోవాలా, అజ్ఞానం అనుకోవాలా, పిరికితనం అనుకోవాలా, స్వార్థం అనుకోవాలా. కాబట్టి ఏ యాంగిల్లో జస్టిఫికేషన్ లేదు. మీరు చెప్పిన మాటలో నాకు అనిపిస్తా ఉంది సార్, చంద్రబాబు గారు మాట్లాడుతున్న తీరు ఈ మధ్యకాలంలో కానీ, ఎన్నికల తర్వాత కానీ, ఎన్నికల ముందు కానీ, ఒక సందర్భంలో నీ పుటకే తప్పుడు పుడక అని ఆయన మాట్లాడిన తీరు చూసి నాకైతే చివుకు అనిపించింది ప్రాణం. అది ఎంత భయానకమైనది. పైగా ఇప్పుడు చూడబోతే అసలు దూషించేశారు అనే సబ్జెక్ట్ మీదే నడుపుతున్నారు కదా రాజకీయం. అంటే మనం పాటించకుండా ఎదుటోళ్ళ మీద ఇంపోజ్ చేయొచ్చునా? అది ఎట్లా అనుకోవాలి అసలు ఇలాంటి పరిస్థితిని? దొందే దీంట్లో వచ్చేసి చెప్తే దొందే. వాళ్ళు ఒకసారి వాళ్ళది ఎక్కువైతుంది, ఒకసారి డోసీలది ఎక్కువైతుంది. డోస్ ఎక్కువైపోయింది. డోస్ ఎక్కువైతే మందులు కూడా వచ్చేసి మంచి మందు కూడా డోస్ ఎక్కువైతే వెగటిస్తుంది. ఆ విధంగా డోస్ ఎక్కువైపోయి ఈ యొక్క బూతులు, దుర్భాషలు, దూషణలు డోస్ ఎక్కువైపోయింది. అంటే వాళ్ళతో పోలిస్తే మేము పూర్తిగా విభిన్నం, మేము సంస్కారవంతులం అని చెప్పి కదా అధికారంలోకి వచ్చి ఉంటారు. మరి వాళ్ళని మించి చేస్తే ఏమనుకోవాలి? జనం ఏం ఆలోచించాలి అసలు? అందుకే దొందే అంటున్నాను. ప్రజల్లో వచ్చేసి యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేసింది వాస్తవమే. కానీ ఆయన ఓటమికి అనేక కారణాలలో, కన్నుడి చావుకు అనేక కారణాలు ఉన్నట్లు ప్రధాన కారణం వచ్చేసి ఈ యొక్క కక్ష రాజకీయాలతోనే జగన్మోహన్ రెడ్డికి 151 నుండి 11 వచ్చినాయి. కానీ అంతకంటే ఎక్కువ చేస్తున్నారు వీళ్ళకి అదే గతి పడుతుంది. ప్రజల్లో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు పక్కన పోయి అంత ఘోరంగా పోవాల్సిన పరిస్థితి కాదు. కానీ ప్రజలు వచ్చేసి ఈ కక్ష రాజకీయాలు ఆ రోజు సహించలేదు, ఈ రోజు సహించరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తీర్పిచ్చారు 150 నుండి 111కు. వీళ్ళకు కూడా ఇదే పద్ధతి అవలంబిస్తా అంటే అంతకంటే ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు. అంటే 151 నుంచి 11కు వచ్చినట్టే 164 నుండి 14 వస్తాయి. అంటే పరిణామాలు చూస్తుంటే అట్లాగే అట్లా అనిపిస్తుంది. దేశంలో ఎక్కడా లేనట్టుగా, ఏ రాష్ట్రం చేయనట్టుగా ఇంత అప్పులు జరుగుతా ఉన్నాయి అంటున్నాం కదా. కొత్తగా తెచ్చిన పథకాలు గానీ, పూర్తి చేసిన ప్రాజెక్టులు గానీ లేవు. ఇప్పుడు సపోజ్ పోలవరం లాంటిది 12 ఏళ్ల కిందట ఏం మాట్లాడుకున్నామో, ఎప్పుడు పూర్తి అవుతుందని ఎదురు చూసామో, ఇప్పటికీ అలాగే ఎదురు చూసే పరిస్థితి. ఎందుకని? ఆర్థికం దిగజారుతోంది, ప్రాజెక్టులేమో పూర్తి కాని పరిస్థితి. ఎస్పెషల్లీ పోలవరం లాంటివి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? మొత్తం ఓవరాల్ గా సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం స్పెసిఫిక్ గా మనం ఆలోచిస్తే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఈవెన్ నీలం సంజీవ్ రెడ్డి గారి నుండి కిరణ్ కుమార్ రెడ్డి వరకు తీసుకుంటే టోటల్ బడ్జెట్ లో ఇరిగేషన్ కు దాదాపు 15 నుంచి 17% కేటాయించేటి, ఖర్చు పెట్టేటి. అందువల్ల మనకు శ్రీశైలం రిజర్వేర్ గానీ, లేకుంటే నాగార్జున సాగర్ గానీ, ప్రకాశం బ్యారేజ్ గానీ, ధవళేశ్వరం బ్యారేజ్ గానీ, ఇవన్నీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ ఉంటే ఈ 4 చెప్పుకోవాల్సిందే, కంప్లీట్ అయినటి. ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినట్టే. తర్వాత తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రి నేవా, వెలుగొండ, ఇవన్నీ రామారావు గారి మానస పత్రికలు. కానీ దాంట్లో సింహభాగం ఖర్చు పెట్టింది మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే. రామారావు గారి వరకు మానస పత్రికలు, దాని తర్వాత ఖర్చు పెట్టింది మాత్రం సింహభాగం టీడీపీ హయాంలోనే. 2019తో అంటే ఈ రిజర్వాయర్స్ అన్ని పూర్తయింది మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే. ఈవెన్ వచ్చేసి కడప జిల్లాలోనే తెలుగు కింద బ్రహ్మసాగర్, అంటే గాలేరు నగరి కింద గండికోట రిజర్వాయర్, కర్నూలు జిల్లాలో వెలుగోడు, ఇవన్నీ. కాబట్టి ఆ రోజు బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు బడ్జెట్ ఇరిగేషన్ కు పెట్టేటి కాబట్టి అయ్యేటి. దీన్ని అంటే కాంగ్రెస్ హయాంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాలనలో చూస్తూ, మంది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం కాబట్టి, వ్యవసాయానికి సాగునీటి రంగం గుండెకాయ కాబట్టి, సాగునీటి రంగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తూ మనం అట్ ది సేమ్ టైం అలా సంక్షేమ కార్యక్రమాలు, ఈరోజు ఉచిత విద్యుత్ గానీ, తర్వాత మిగతా ఆరోగ్యశ్రీ గానీ, ఫీజు రింబర్స్మెంట్ గానీ, ఆ రోజుకున్నటువంటి పెన్షన్స్, ఇవన్నీ ఈ రోజు అమౌంట్ పెరిగిండేసి కానీ ప్రారంభించింది కాంగ్రెస్ హయాంలోనే. ఈవెన్ అనేక ప్రాజెక్టులు వచ్చేసి సబ్సిడీ బియ్యం పథకం ఒక అనక్షంలో 1.90 పైసలు కూడా ఇచ్చింది విజయభాస్కర్ రెడ్డి హయాంలో. కాబట్టి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆ విధంగా సాగునీటి రంగానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014-19 మధ్య 15% నుండి ఒక్కసారికి 9% తగ్గించడం జరిగింది. అంటే 6% అంటే ఓవరాల్ బడ్జెట్ లో
పెద్ద అమౌంట్. దానివల్ల కొంత సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు చేయడానికి తగ్గిపోయింది. దాని తర్వాత వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-24 మధ్య దాన్ని 5% తగ్గించింది. కేటాయింపు 5% చేసి ఆఖరికి ఖర్చు పెట్టింది ఎక్స్పెండిచర్ వచ్చేసి 3.5% టోటల్ బడ్జెట్ లో. ప్రస్తుతం వచ్చేసి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని టోటల్ బడ్జెట్ లో కేవలం వచ్చేసి 3.5% కేటాయించింది. దానికి 3,22,000 కోట్లు 2025-26 టోటల్ బడ్జెట్ 3,22,000 కోట్లు. దాంట్లో పోలవరంకు పక్కన పెట్టేసి ఇరిగేషన్ కేటాయించింది 12,000 చిల్లర కోట్లు, అంటే 3.5%. కాబట్టి మెయిన్ డబ్బులు లేకపోవడము అనేది ఒక కారణం. ఇక ఎందుకు మరి డబ్బులు అంటే వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు పోటీలు పడి హామీలు ఇచ్చేసి దీంట్లో వచ్చేసి ఆ సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చు పెట్టడం అనే కార్యక్రమంలో ఇక్కడ తగ్గిపోతా ఉంది. అది ఒకటి. మిగతా పోలవరానికి సంబంధించి రెండు ప్రభుత్వాలు చేసిన మేజర్ తప్పేమంటే ఇది విభజన చట్టంలో సెక్షన్ 90 దీని కింద ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు, ఇది జాతీయ ప్రాజెక్ట్. ఎంత స్పష్టంగా చెప్పారంటే ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ అండ్ obtain all requisite clearances including environmental, forest and rehabilitation resettlement norms. The central government shall execute. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వాలు మీరు వచ్చేసి ఎప్పుడు చంద్రబాబు నాయుడు అది కమిషన్ల కోసమో ఇంకోదాని కోసమో లేదా నేనైతే త్వరితగతిన పూర్తి చేస్తానని చెప్పేసి ఆలోచన ఏదైనా కావచ్చు, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతను తన ఎత్తుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని వచ్చేసి తన బాధ్యతగా విస్మరించి దానికి ఒక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నోటు పెట్టేసేసి గాలికి వదిలిపెట్టేసేసింది. దీని పర్యవసానంగా డబ్బులేమో కేంద్రం ఇవ్వాలి, పెత్తనమేమో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఆ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వాన్ని ఒప్పించలేక ఆ నుండి డబ్బులు రాకపోవడము, పైగా నడిమధ్యలో పోలవరాన్ని ఏటీఎం చేశారని మోడీ రాజమండ్రిలో అనిపోయాడు చెప్పాడు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యతను వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి తప్పు. ఇది యాక్చువల్ గా కాంగ్రెసే అధికారంలోకి వచ్చి ఉంటే 2014లో 2016కు 17కు అయిపోయింది. ఎందుకంటే అప్పటికే 32% అయిపోయింది. 2014కు జాతీయ ప్రాజెక్టుగా చేసినప్పటికీ టోటల్ ప్రాజెక్ట్ లో ఇది ల్యాండ్ ఎక్విజిషన్ కాలువలకు మెయిన్ ప్రాజెక్ట్ అంతా 32% అయిపోయింది. అదంతా రాష్ట్ర బడ్జెట్ తో చేయడం జరిగింది. 5,000 చిల్లర రాజశేఖర రెడ్డి పీరియడ్లో కొంత, రోషి గారి పీరియడ్లో కొంత, కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్తో 5,000 చిల్లరతో 5,000 రాష్ట్ర బడ్జెట్ తోనే 32% చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు ఏదో మేము 87% అంతా అని. ఇది కాలువలకు సంబంధించి కొంత చెప్తున్నారు. కాలువకు సంబంధించి అప్పుడు కాంగ్రెస్ హయాంలోనే రైట్ మెయిన్ కెనాల్కు 83% అయింది, అప్పుడే లెఫ్ట్ మెయిన్ కెనాల్కు 42% అయింది. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ రీహాబిలిటేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఇక్కడ ఫేజులుగా చేసేసింది. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వీళ్ళు phase 1 phase 2, అది యాక్చువల్ గా phase 1 phase 2 లేదు, అది 150 అడుగుల ఎత్తు. దీన్ని CWC క్లియరెన్స్ ఇచ్చింది 150 అడుగుల ఎత్తు పోలవరం. అప్పుడు ముందు 200 అడుగులు ఉన్నది, 200 అడుగుల ఎత్తులో నిర్మిస్తే అది పోయి భద్రాచలంలో శ్రీరాముని పాదాలు అవుతాయి అని చెప్పేసి దాన్ని తగ్గించి 150కి తగ్గించారు. కాబట్టి 150 అడుగుల్లో దాన్ని కట్టాలా. ఇప్పుడు phase 1 అని చెప్పేసి 130 అడుగులకు పరిమితం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కూడా 130 అడుగులకే ఇచ్చింది. అందుకే 45+ మీటర్స్ నుంచి 41కి తగ్గింది. అది మీటర్స్ తో కొలిసి అది వస్తుంది. అడుగుల్లో చూస్తే 150, 135. ఇది 150 ఉంటేనే ఇది గ్రావిటీ ప్రాజెక్ట్. 135 అడుగులు ఉంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. కాలువలకు నీళ్లు పోవు, కుడి కాలువలకు నీళ్లు పోవు. ఇది ఎవరు వైఫల్యం అంటారు పోలవరం ఎత్తు తగ్గించడం? ఇది కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు మెయిన్ ఇక్కడికి ఎత్తుపై కల్లా ఎక్కువ భూమి సబ్మర్జ్ అవుతుంది. రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ కు అమౌంట్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. దానికే ఇప్పుడు దాదాపు 35,000 కోట్లు ఈ మధ్య డిఫరెన్స్ కే రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ కి తేడా వస్తుంది. దాన్ని తప్పించుకునే దానికోసము కేంద్ర ప్రభుత్వం వచ్చేసి వాళ్ళు ఈ phase 1 కి అప్రూవ్ చేశారు. దీనికి మరి మన మద్దతు మీద, మన పార్టీల మద్దతు మీద కేంద్రం ఆధారపడి ఉన్నప్పుడు ఒప్పించి సాధించే పరిస్థితి లేదా? చేయాలి కదా. కాబట్టి ఆడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బలహీనత అన్న తెలుస్తా ఉంది. చట్ట ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి, CWC క్లియరెన్స్ ప్రకారంగా 150 అడుగులు, బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు, గోదావరి ట్రిబ్యునల్ కేటాయింపులు చేసి 150 అడుగులు దృష్టిలో పెట్టుకుని కేటాయించింది నీళ్లు. మీరు మీ యొక్క సపోర్ట్ తో వచ్చేసి చంద్రబాబు నాయుడు సపోర్ట్ తోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని సాధించుకోలేకపోతే ఇంకా ఇది నీకు అసమర్థతకు ఇంతకంటే గీట్రా ఏముంది? అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్,
2017లో అసెంబ్లీ ప్రాంగణంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం అనేది అసలు వరప్రదాయిని ఆంధ్రప్రదేశ్ కి 13 ఉమ్మడి జిల్లాలుగా, అప్పుడు 13 జిల్లాల్లో ఉన్న రిజర్వాయర్స్ అన్ని నింపుకోవడానికి కావాల్సిన కెపాసిటీ, పంపింగ్ ఎబిలిటీ పోలవరానికి ఉంది. ఇది ఒకటి వస్తే అసలు మన జిఎస్డిపి పెరగడం గానీ మన రైతుల తలరాత, రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుంది అని చెప్పారు. అలాంటిది ఇప్పుడు పోలవరం ఒక పక్కన పూర్తి కాల, ఇంకో పక్కన బనకచర్లని కాదని పేరు మార్చి తర్వాత మళ్ళీ నల్లమల సాగర్ అని ఏకంగా కళ్ళు చెదిరేలాగా, గుండెలు ఎదిరిపోయేలాగా 1,00,000 కోట్ల ప్రపోజల్స్ పెడతాము అని తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మరో కాళేశ్వరం. పోలవరము బనకచెర్ల గాని ఇది మరో కాళేశ్వరం. కాళేశ్వరం ఏ విధంగా గుదిబండ అయిందో తెలంగాణకు, ఇదే కేసీఆర్ వచ్చేసి అప్పుడు కాళేశ్వరం గురించి చెప్పి ఆఖరికి ఏమైంది, కాళేశ్వరం వచ్చేసి గుదిబండ అయింది. అప్పులేమో పెరిగిపోయినాయి, దానివల్ల ప్రయోజనం లేదు. ఇది మరొక గుదిబండ అవుతుంది. కాకపోతే ఏమంటే ఆడ కేసీఆర్ కమిషన్ల కోసమే చేపట్టినాడు, ఇక్కడ ప్రపోజల్ వచ్చేసి కమిషన్ల కోసమే. ముందు డిపిఆర్ ప్రిపరేషన్ కే కొన్ని కోట్లు, ఆ కోట్లలో మళ్ళీ వచ్చేసి కమిషన్లు. మీరు చెప్పినట్లు అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తా అన్నట్లు ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులకే దిక్కు లేదు. అన్నమయ్య ప్రాజెక్టు అది ఒక మధ్య తరహా ప్రాజెక్టు 2021లో కొట్టుకుపోయింది. మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయింది. ఆ గేటు రిపేర్ చేయడానికి 5 కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వని కారణంగా మొత్తం ప్రాజెక్టే కొట్టకపోతే దాన్ని జగన్ ప్రభుత్వము దాన్ని పట్టించుకోలేదు. వీళ్ళు వచ్చి 19 నెలలు అయితే వీళ్ళు పట్టించుకోవలేదు. ఇంకా మిగతా తెలుగుగంగ ప్రాజెక్ట్ ఎప్పుడు ఇది 1983 ఇందిరాగాంధీ గారు, ఎంజి రామచంద్రను, ఎన్టీ రామారావు గారు వచ్చేసి శంకుస్థాపన చేశారు 1983. ఇప్పుడు 2026, 40 సంవత్సరాల పైన అయింది. ఇప్పటికీ వచ్చేసి రిజర్వాయర్స్ అయినాయి, ఒక్క కాలువల ద్వారా నీళ్లు బారింది, ఒక్క ఎకరాకు లేదు. అదేవిధంగా గాలేరు నగరి 1986, హంద్రీనివా 1986, వెలుగొండ 1998. 40 సంవత్సరాలు 30 సంవత్సరాల పొందడానికే దిక్కు లేదు. దాని గురించి ఆలోచించకుండా, అన్నమయ్య ప్రాజెక్టు మీద ఆలోచించకుండా, పోలవరం పూర్తి చేస్తానని ఆలోచించకుండా, పోలవరము బనకచెర్ల, పోలవరం నల్లమల సాగరు ఎంత చెప్తుందా, అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజు చేస్తా అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది ఏపీలో స్థూలంగా పైన పోలవరం పూర్తయితే అటు ఉత్తరాంధ్రకి, ఇటు కృష్ణా డెల్టాకి అప్ టు ఈ స్ట్రెచ్ అంతా ఇంపాక్ట్ ఉంటుంది. కిందన రాయలసీమలో గాలేరు నగరి కానీ హంద్రీనివా మొత్తం ఇది కంప్లీట్ చేస్తే, అలాగే శ్రీశైలం బేస్డ్గా ఉంటే వెలుగొండ కంప్లీట్ చేస్తే మొత్తం ఏపీ మొత్తం పారే పరిస్థితి ఉంటుంది. దీని అంతటికి ఎంత ఖర్చు అవుతుంది? నాకు తెలిసి ఇప్పుడు ఒక 30,000 crores ఖర్చు పెడితే ఈ 1 year లో కానీ 2 years లో కానీ ఇవన్నీ అయిపోతాయి. ఒక పోలవరం మాత్రము phase 2కి రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి అది ఒక 35 పోలవరం 35,000 చేయాల్సి వస్తుంది. మిగతా రాష్ట్ర బడ్జెట్లకు తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ, మిగతా చిన్న నిలిచి ఒక 30,000 కోట్లు అయితే అన్నీ అయిపోతాయి. మరి రాష్ట్రం అంతా నీటి సదుపాయం తీసుకురావడానికి 30,000 కోట్లు సరిపోతే 1,00,000 కోట్ల రూపాయలతో నల్లమల సాగరు, బనకచెర్ల లాంటి ప్రపోజల్స్ ని అసలు ఏంటి, దీని వెనక మోటివ్ ఏముంటుంది? కేవలం వచ్చేసి కమిషన్లు, ప్రచారం. కమిషన్లు దాంట్లో వచ్చేసి మెయిన్ గా ఇవన్నీ ఎవరికి పోతాయి, మెగా కృష్ణారెడ్డి కాబట్టి కృష్ణారెడ్డికి ఇంత, ఆయనకి ఇంత. దీని చాలా సులభమైన మార్గం కమిషన్లు కొట్టేది. ఆడింత ఐడింత బదులు ఒకేసారి మేజర్ అమౌంట్ కొట్టేది. ఇది కమిషన్లకు వ్యవహారం ఒకటి. రెండవది, ఈయన ఏదో పెద్ద చాలా దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు, మొత్తం అని ఒక సమాజ ఉద్ధారకుడు అనే ఒక కీర్తి తెచ్చుకోవాలనే ఒక దురద, ఇంకా ఆ దురదతో ఒకటి, రెండవది కమిషన్లు. ఈ రెండు తప్ప ఏమాత్రం వచ్చేసి ప్రాక్టికల్ గా ఆలోచించడం లేదు. మన దగ్గరేమో ప్రాజెక్టులు ఇట్లా అతిగతి లేకుండా ఉన్నాయి. పొరుగున కృష్ణా పరివాహక ప్రాంతంలో, ఎగువన కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతా ఉంది. ఇలాంటి పరిస్థితి వస్తే అంటే మనకి గోదావరి మీదేమో పోలవరం పూర్తి కాక వాడేమో మళ్ళీ ఎత్తు పెంచుతూ ఉంటే, కేంద్రంలో భాగస్వామిగా ఉండి మనం అడ్డుకోలేని పరిస్థితి ఉంటే ముందు ఎలాంటి వాటర్ క్రైసిస్ రావచ్చు. నడి మధ్యలో ఇదొకటి, ఇది రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ఎవరు ఆపినారు అనే దాని మీద రకరకాల ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో చంద్రబాబు నాయుడు నా కోసం ఆపాడు అని ఆయన స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిన సందర్భం. అసలు ఈ జల రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి,
కృష్ణానది ఒకటి, గోదావరి నది ఒకటి. మనకు వచ్చేసి ఇవి రెండు అంతర్రాష్ట్ర నదులు. కాబట్టి దీనికి నీరు పల్ల మెరుగు నిజము దేవుడు అనుకున్నప్పుడు పైనుంటి కిందికి నీళ్లు వస్తేనే అయ్యేది. ఈ అంతర్రాష్ట్ర నదులు కాబట్టి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు బచావతి ట్రిబ్యునల్ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కృష్ణానదికి మళ్ళీ అడిషనల్ గా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చేశారు. దీంట్లో నికర జలాలు, మిగులు జలాలు అనే యాంగిల్లో చేశారు. సరే, ఇప్పుడు కర్ణాటకకు సంబంధించి కృష్ణానది మీద ప్రధానంగా ఆల్మట్టి, నారాయణపూర్, ఇంకా మనకు తెలంగాణకు సంబంధించి జూరాల, మనకు తర్వాత శ్రీశైలము, నాగార్జున సాగర్, కృష్ణా డెల్టా, సముద్రం. ఇది ఓవరాల్ గా కృష్ణానదికి సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటకలో ఆల్మట్టి, నెక్స్ట్ నారాయణపూర్, తెలంగాణలో జూరాల, తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉమ్మడిగా శ్రీశైలం వచ్చేసి ఆ పక్క ఈ పక్క తెలంగాణ ఉంటాయి. నాగార్జున సాగర్ అదే పరిస్థితి. నెక్స్ట్ కృష్ణా, నెక్స్ట్ పులిచింతల, నెక్స్ట్ కృష్ణా డెల్టా, బంగాళాఖాతంకి. ఇది ఓవరాల్ గా కృష్ణానది టోపోగ్రఫీ. దీంట్లో ఆల్మట్టికి సంబంధించి అది 519 మీటర్లు అనుకుంటా. 519 మీటర్లకు దానికి ఇంతవరకు వచ్చేసి అనుమతి ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది 519. దానికి ఆల్రెడీ వాళ్ళు కట్టుకున్నారు. కానీ వాళ్ళు 524.256 మీటర్లు, 524.256 మీటర్స్ కు వాళ్ళు వచ్చేసి కర్ణాటక ప్రభుత్వము కట్టుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇప్పుడేమో 519 ఉంది. ఈ మధ్య పైకి పోయేకల్లా విస్తీర్ణం ఎక్కువైపోతుంది. దాదాపు 150 టీఎంసీలు అదనంగా ఈ నుండి ఈ మధ్యలో పెంచితే 150 టీఎంసీ రిజర్వాయర్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి 150 టీఎంసీలు అక్కడనే వచ్చేసి వాళ్ళు పట్టేస్తారు. 150 టీఎంసీలు పడితే మనకు రెండు రాష్ట్రాలకు కలిసి కేటాయించింది 811 టీఎంసీలు. తెలంగాణకు మనకు కృష్ణా నికర జలాలు 811 టీఎంసీలు. ఆన్నే వర్షము ఎక్కువ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి వస్తాయి, మనకు వస్తాయి, అందరికి వస్తాయి. కానీ సాధారణ సంవత్సరాలు, తక్కువ సంవత్సరాల్లో 150 టీఎంసీలు అక్కడనే పోతే కింద వచ్చేసి మొత్తము అటు తెలంగాణ ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు, నేను చెప్పిన కృష్ణా డెల్టా కానుంటి, కృష్ణా డెల్టాకు 181 టీఎంసీలు కావాలా, నాగార్జున సాగర్ కు ఆ పక్క 131, ఈ పక్క 131, తర్వాత శ్రీశైలం ఆధారంగా తెలంగాణ ప్రాజెక్టులు, మన ప్రాజెక్టులకు. కాబట్టి మొత్తము సాగునీటి ప్రాజెక్టులన్నీ ఈ రెండు రాష్ట్రాల్లో నీళ్లు లేక మొత్తం ఖాళీ అయిపోతాయి, ఎడారైపోతుంది. ఇక్కడ ఒక సిచ్యువేషన్ గుర్తొస్తా ఉంది సార్. ఎర్లీ 90s వరకు కృష్ణా డెల్టాలో చిన్నప్పుడు చూస్తే జూలై నాటికి ఊడుపులు అంటారు, నాట్లు స్టార్ట్ అయిపోయేవి. ఎప్పుడైతే 97లో ఆల్మట్టి మొదలైందో, 2003, 2004 నాటికి కంప్లీట్ అయిందో, ఇప్పుడు అక్కడ నాట్లు కృష్ణా డెల్టాలో జూలై నుంచి అక్టోబర్ నాటికి దాదాపు ఆగస్టు, సెప్టెంబర్ వరకు అట్లీస్ట్ పోస్ట్ పోన్ అయినాయి. కరెక్ట్ గా ఈ పీరియడ్ మారేసరికి అది పంట చేతికొచ్చే టైంకి కోస్తాలో తుఫాను కొట్టుకొస్తుంది. కరెక్ట్ గా అది లేట్ అవుతుంది, వాడు చేతిలోకి వచ్చిన పంట నోటి దగ్గరికి వస్తుంది అనుకునే టైంకి తుఫాను వచ్చి కొడుతుంది. దుర్భరమైన పరిస్థితి. కరెక్ట్. అయితే సార్ 97, 2004 మధ్య పీరియడ్ లో ఎవరు అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఆధారపడే కేంద్రంలో నడిచింది. ఎగైన్ ఇప్పుడు ఆల్మట్టి ఎత్తి పెంచుతున్నారు 150 టీఎంసీలు అని చెప్పారు మీరు. ఎగైన్ రాష్ట్రంలో అధికారం మీద కేంద్రం నడుస్తూ ఉంది. 2 సార్లు చాలా చిత్రంగా కర్ణాటకలో కేంద్రంలో ఉన్న పార్టీకి రైవల్ అధికారంలో ఉంటుంది. అప్పుడేమో వాజ్పేయి ఉంటే అక్కడ ఎస్ఎం కృష్ణ, ఇప్పుడేమో మోడీ ఉంటే ఇక్కడ చంద్రబాబు ఉంటే అక్కడ సిద్ధరామయ్య. రైవల్ ఏమో బ్రహ్మాండంగా పనులు చేసుకుపోతున్నాడు, మన భుజం మీద నిలబెడుతున్నామని చెప్పుకునే మనమేమో కనీస ప్రయోజనాలు కాపాడుకోలేకపోతున్నాం. కారణం ఏంటి? ఇది అసమర్థతే. ఎంతసేపు వచ్చేసి రాష్ట్రంలో కుట్టుకోవడమే తప్పనే చేసేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించకపోవడమే. ఇటు పొలిటికల్ గా, ఇటు లీగల్ గా. ఆల్రెడీ సుప్రీంకోర్టులో స్టే ఉంది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద స్టే ఉంది. కాబట్టి స్టే ఉండగా వాళ్ళు పోకూడదు. ఆ విధంగా లీగల్ గా ఫైట్ చేయాలి, పొలిటికల్ గా ఫైట్ చేయాలి. ఆ యొక్క ఎంతసేపు వచ్చేసి ఇక్కడ ఉండే నువ్వా నేనా అని ఈ గలాటే జరిపోయిన తప్పనిచ్చేసి రాష్ట్ర ప్రయోజనం నుంచి ఆలోచించడం లేదు. అది ఒకటి. రెండవది, కర్ణాటక దాటిన తర్వాత నెక్స్ట్ తెలంగాణ, పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు 2 అక్రమ ప్రాజెక్టులు. ఒకటేమో 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి, డిండి 30 టీఎంసీలు, 120 టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్ నుండి 817.5 అడుగుల ఎత్తుల నుండి లాగేట్టుగా. పోలవరం ఏమో ఇది పోతిరెడ్డిపాడేమో 841 కాడ ఉంది. మన హంద్రీనేవా గాని, వెలుగొండ గాని
హైట్ లో ఉన్నాయి. ఆ. ఇది 817.5 అడుగుల ఎత్తు నుండి నీళ్లు లిఫ్ట్ లాగేట్టుగా పాలమూరు రంగారెడ్డి డిండి 90 టీఎంసీలు 30 టీఎంసీలు 120 టీఎంసీలతో దానికి బచావతి ట్రిబ్యునల్ కేటాయింపులు లేవు, సిడబ్ల్యూసి రికమెండేషన్ లేదు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ రికమెండేషన్ లేదు, అపెక్స్ కౌన్సిల్ అప్రూవల్ లేదు. 11th షెడ్యూల్లో దాన్ని మెన్షన్ చేయలేదు. విభజన చట్టంలో 11th షెడ్యూల్లో ఈవెన్ మిగులు జిల్లాల ఆధారంగా సరే తెలంగాణ ఏం కట్టుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ ఏం కట్టుకోవచ్చు అని చెప్పేసి చట్టంలో దానికి పేర్లు మెన్షన్ చేశారు. ఇది మన తెలుగు గంగా, గాలేరు నగరి, ఆంధ్రేని, వెలుగొండ, అక్కడ కల్వకుర్తి, తర్వాత నెట్టెంపాడు. ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి డిండి ఎక్కడా మెన్షన్ లేదు. అటువంటి కేసీఆర్ కమిషన్ల కోసం వచ్చేసి మొదలుపెట్టి ఇప్పటికి 35,000 కోట్లు ఖర్చు పెట్టారు. రేపు ఆ 90+30 120 టీఎంసీలు ఆల్మట్ ఏమో 150 టీఎంసీలు తీసుకొని వీళ్ళు 120 టీఎంసీలు కింద నుండి లాగేస్తే మొత్తం వచ్చేసి ఇంకా కృష్ణా డెల్టా కానుంటి నాగార్జున సాగర్ కుడి ఎడమలు మొత్తం శ్రీశైలం ఆధారంగా ఉన్నటువంటి మన ప్రాజెక్టు తెలుగు గంగా, గాలేరు నగరి, హంద్రి నీవా, వెలుగొండ అన్ని నిరుపయోగం. మరి ఇలాంటి పరిస్థితుల్లో 817 లెవెల్ దగ్గర పాలమూరు రంగారెడ్డి డిండి లాగుతూ ఉంటే అంతకంటే దిగువన 800 ఆర్ అంతకంటే తక్కువ రాయలసీమ ఎత్తిపోతలు పెట్టి నేను సగటున కమ్సే కమ్ 3 టీఎంసీలు ఎత్తిపోస్తాను అని మొదలు పెట్టాను, దాదాపు పూర్తి చేశాను రాయలసీమ ఎత్తిపోతల. దాన్ని చంద్రబాబు అడ్డుకున్నారు అని జగన్ వాదిస్తా ఉన్నారు కదా. అసలు రాయలసీమ ఎత్తిపోతల ఆపటము అనేది రాయలసీమ ప్రాంతం మీద, ఏపీ మీద, అంటే ప్రకాశం నెల్లూరు వరకు ఉంది కాబట్టి ఏపీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దీనికి మెయిన్ సమస్య ఎక్కడ? దీనికి రోగం ఒక చోట, చికిత్స మరో చోట. పంటి నొప్పికి తుంటి మీద కొట్టినట్టుంది. ఇక్కడ సమస్య అంతేమి, పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు వాళ్ళు కింద నుండి లాగుతారు కాబట్టి మనం అంతకన్నా కింద పోవాలా అనే యాంగిల్. కానీ యాక్చువల్ గా మనం చేయాల్సింది పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలను గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, జగన్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు ప్రభుత్వం కానీ దాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ద్వారా, అపెక్స్ కౌన్సిల్ ద్వారా దాన్ని స్టాప్ చేయాలి ముందు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు అవి లేకుండా పోతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆధిపత్యంలో వచ్చేసి ఈ యొక్క మెయింటెనెన్స్ శ్రీశైలంలో MDDL మినిమం డ్రా లెవెల్ అనేది ఉంటుంది. అది 154, ఇది 854 ఫీట్ పెడితే 885, శ్రీశైలం మొత్తం హైస్ట్ వచ్చేసి 885 ఫీట్. పోలవరం ఉండేది పోతిరెడ్డిపాడు 841. దీని MDDL లెవెల్ 844 పెట్టాలని గతంలో ఒక జీవో ఇవ్వడం జరిగింది. దాన్ని మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ గా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు నీళ్ళు వస్తాయి. అప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం ఉండదు. దాన్ని స్టాప్ చేయగలే అప్పుడు ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ దాన్ని స్టాప్ చేయక అది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ ఆ ప్రయత్నం చేయకుండా మీరు అది తీసుకుపోతే నేను ఇది తీసుకుపోతా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో నువ్వు 717 నోటు తీసుకుంటే నేను 800 లోపల నోటు తీసుకుంటా అని చెప్పేసి ఈయన సంగమేశ్వర్ దగ్గర నుండి లిఫ్ట్ ద్వారా వచ్చేసి శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్కు, అంటే పోతిరెడ్డిపాడు బనకచెర్లకు మధ్యలో ఉండే ఆ కెనాల్ లేకి 3 TMC పెడతా అని చెప్పేసి చెప్పారు. కానీ యాక్చువల్గా చేయాల్సింది అది. సరే, దీనికి 2 విధాలుగా సరే సంథింగ్ వచ్చేసి ఈ ప్రాజెక్టులకు తెలుగు గంగా, గాలేరు నగరి మేలు జరుగుతుంది. అంతవరకు వచ్చేసి ఎత్తిపోతల వలన ఇది అవసరమైన ప్రాజెక్టే ఈ నేపథ్యంలో. కానీ దానికి అనుమతులు లేని ప్రాజెక్ట్, దానికి అనుమతులు తీసుకోవాలి. నువ్వు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీసుకోవాలా, అపెక్స్ కౌన్సిల్ తీసుకోవాలా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తీసుకోవాలా. అది కొత్త ప్రాజెక్ట్ కాకపోవచ్చు, కానీ ప్రస్తుతం వచ్చేసి మొత్తము గోదావరి కృష్ణ అంతా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి పోయింది. ఆడ గోదావరి పోలవరం మొదలు పెట్టినప్పుడు కూడా అన్ని అనుమతులు లేవు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సాధించాము. అలాగే రాయలసీమ ఎత్తిపోతలకు కూడా అనుమతులు సాధిస్తాము, అది మా వ్యూహం అని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు కదా. నీకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేకల్లా నీకు కృష్ణా మీద, గోదావరి మీద నీ పెత్తనమే లేదు, రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనమే లేదు. అప్పటికే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి పోయింది. అంతకుముందు మనకు మిగులు జలాలు, అంతకుముందు మనకు కింది రాష్ట్రం మంది మిగులు జలాల ఆధారంగా మనకు బచావతి ట్రిబ్యునల్ ఉన్నాయి. మిగులు జలాలు వచ్చేసి ఇది హక్కు కాదు, స్వేచ్ఛని ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ ఆధారంగా మనం కట్టుకుంటూ వచ్చాం. బచావతి ట్రిబ్యునల్లో నికర జలాల పోను, మిగులు జలాల మీద కింది రాష్ట్రానికి స్వేచ్ఛ ఇచ్చారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రము అటు తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని తెలంగాణలో కొన్ని, ఇక్కడ కొన్ని, ఇప్పుడు తెలుగు గంగా, గాలేరు నగరి, హంద్రి నీవా ఇవన్నీ కూడా మిగులు జలాల ఆధారంగానే, నికర జలాలు లేవు. కానీ అప్పటికి మనకు కింది రాష్ట్రానికి ఆ యొక్క స్వేచ్ఛ ఉన్నది కాబట్టి కట్టుకున్నాం.
దీనికి ఇప్పుడు మొత్తం నదులు మీ యొక్క ఆధ్వర్యంలో లేవు. ప్రతిదీ వచ్చేసి మీరు వచ్చేసి తీసుకోవాలా. అలాంటిది తీసుకోవాలేదు. నువ్వు సరే ఎన్డీడీబీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేసి 2020లోనూ 2021లోనో స్టే ఇచ్చింది. మరి దాన్ని వచ్చేసి స్టే వెకేషన్ కోసం కృషి చేసి ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత 3.5 సంవత్సరం పాటు అధికారంలో ఉన్నాడు. నువ్వు నీళ్లు ఇచ్చింది లేదు, స్టే వెకేట్ చేసింది లేదు. పోనీ జగన్మోహన్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 18 నెలల్లో ఆయన స్టే వెకేషన్ ప్రయత్నం చేసింది లేదు. ఆ యొక్క విధానమేమో లిఫ్ట్ ఇరిగేషన్ అవసరమే. లేదా ఈ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, మేము ముచ్చుమర్రి నుండే దేవాలను కొన్న వీడికి, ముచ్చుమర్రి నుండి ఆంధ్రనేవాకు తెచ్చింది వాస్తవమే, అది కూడా ఇల్లీగలే, దానికి అనుమతులు ఏం లేవు. కానీ అయిపోయింది. మేము ముచ్చుమర్రి నుండి రాయలసీమ ఎస్ఆర్ మెయిన్స్ తేవాలనుకున్నాము, అది మెటీరియలైజ్ కాలేదు అని వీళ్ళు అంటారు. దానికంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ బెటర్ అని చెప్పేసి మేము అనుకున్నాము, తెచ్చామని వీళ్ళు అంటారు. ఏది ఏమైనా అది కాలేదు, ఇది కాలేదు. దానికి అనుమతులు లేవు, దీనికి అనుమతులు లేవు. దానివల్ల నీళ్లు రాలేదు, దీనివల్ల నీళ్ళు రాలేదు. పోనీ పాలమూరు రంగారెడ్డిని అడ్డుకున్నావా? అది లేదు. చేయాల్సిందేమో పాలమూరు రంగారెడ్డిని అడ్డుకోవడం, ఆల్మట్టిని అడ్డుకోవడం. ముందు అవి చేయక అవి అడ్డుకుంటే బదులు ఇది చేసి వీళ్ళిద్దరి మధ్య పోటీ పడి నీకంటే నేను, నాకంటే నేను చెప్పేసి ఇవి మధ్యలో ఇవన్నీ వచ్చేసి గ్రీన్ ట్రిబ్యునల్కి పోవడము, తెలంగాణ వాళ్ళ అబ్జెక్షన్ పెట్టడము. ఇది ఆఖరికి అనుమతి లేని ప్రాజెక్టు కాబట్టి ఎప్పటికైనా సమస్య ఇది. అనుమతులు తెచ్చుకోవడం అనేది ఇది అవసరమైన ప్రాజెక్టే, కానీ అనుమతులు లేని ప్రాజెక్టు. కాబట్టి అనుమతులు తెచ్చుకొని అవసరమైన ప్రాజెక్టు నిర్మించుకోవడమా, లేదా శ్రీశైలంలో ఎండిడిఏ లెవెల్ 854 కన్నా మెయింటైన్ చేస్తే ఆ పైన నీళ్లుంటే అన్ని కృష్ణా డెల్టాకు నీళ్ళు వస్తాయి, జల విద్యుత్ కేంద్రాలకు నీళ్ళు వస్తాయి, అందరికీ నీళ్ళు వస్తాయి, తెలంగాణకు నీళ్ళు వస్తాయి, మనకు నీళ్ళు వస్తాయి. కానీ దాన్ని మెయింటైన్ చేయమని చెప్పేసి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కూడా చేయాలా. దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలు ప్రెజర్ తేవాలా. కాబట్టి ఇది అవగాహన లేకపోవడము ఇరిగేషన్ మినిస్టర్స్ కు. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఏం చేస్తారంటే వాళ్ళకు ఇది అయిపోతానే రేపు ఇంకో ఇష్యూ వస్తుంది. ఈ ఇరిగేషన్ మినిస్టర్స్ వాళ్ళకి అవగాహన లేక, కొంత ముఖ్యమంత్రులను వచ్చేసి కన్విన్స్ చేసే శక్తి లేక, వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా ఇచ్చే పరిస్థితి ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ. ఇట్లా మొత్తం వచ్చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే పని. ఇష్యూస్ మాత్రం కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఎక్కువైపోతుంది తప్ప నీళ్ళు బారింది ఏం లేదు. అంటే ఓవరాల్ గా అనుమతుల కొట్లాటైనా పొలిటికల్ పోట్లాటైనా ఏదైనా కానీ రాష్ట్రం అయితే నష్టపోతుంది.